అందరికీ నమస్తే. నేను మీ మమత. వెల్కమ్ బ్యాక్ టు మమత కిచెన్ అండ్ బ్లాగ్స్. ఇవాళ మన ఇంట్లో స్టైల్లో ఎగ్ రైస్ ట్రై చేద్దాం. ఫస్ట్ స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక 4 ఎగ్స్ తీసుకొని బాగా మెల్ట్ చేసుకొని వేడి ఆయిల్లో డైరెక్ట్గా వేసేయండి. వేసేసి వెంటనే కలపండి. చాలామందికి ఎగ్ రైస్ తినడం ఇష్టం ఉంటుంది, కానీ బయట తినాలంటే ఇష్టపడరు. అలాంటి వాళ్ళు ఈ విధంగా ఇంట్లో ట్రై చేయండి. ఎక్సలెంట్ టేస్ట్ ఉంటుంది, మంచి హెల్దీ ఫుడ్ కూడా. ఇప్పుడు ఈ ఎగ్స్ కొంచెం కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం మసాలా దినుసులు వేసుకోండి. కొద్దిగా పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకొని వేసుకొని కలుపుకోండి. నెక్స్ట్ ఒక ఉల్లిపాయ కూడా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగా ఫ్రై కావాల్సిన అవసరం లేదు, కొంచెం పచ్చిగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. తర్వాత 1 టీ స్పూన్ పసుపు వేసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ కారం, రుచికి సరిపడినంత సాల్ట్, 1 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసి మంచిగా కలుపుకోండి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రైస్ ఉంటుంది కదా, ఆ రైస్ ఇందులో వేసి హై ఫ్లేమ్లో మంచిగా కలుపుతూ ఫ్రై చేయండి. టేస్ట్కి టేస్ట్, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ మన ఇంట్లోనే హోమ్మేడ్ స్టైల్లో ప్రిపేర్ చేసుకొని తినండి. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. లాస్ట్ అండ్ ఫైనల్ కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. సూపర్ ఎమ్మీ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.